రా ముందుకు రా, ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు నువ్వు అరుస్తావంటే మేము చెప్తాం. తీస్తాడు. అది లాగండి, అది లాగుతూ దీన్ని లాగేస్తే సరిపోతుంది. లాగండి. ఇంకా లాగలేదు. ఆర్డర్, రెడ్ సెల్యూట్. ఆర్డర్, రెడ్ సెల్యూట్. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి, కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి, కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. మే 20వ తేదీ సమ్మెను జయప్రదం చేయండి, మే 20వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి, మే 20వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయండి. రద్దు చేయాలి లేబర్ కోర్సును, రద్దు చేయాలి, రద్దు చేయాలి లేబర్ కోర్సును, రద్దు చేయాలి, రద్దు చేయాలి లేబర్ కోర్సును, రద్దు చేయాలి, రద్దు చేయాలి లేబర్ కోర్సును, రద్దు చేయాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం. ఈ సందర్భంగా మోహన్ రావు గారిని ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీధులలో చికాగో నగర వీధుల్లో కార్మిక వర్గం రక్తంతో తడిసి వెలిసిన జెండిదిగో. కార్ల్ మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, హోచిమిన్, మావో సుందరయ్యలు వెలిగించిన విప్లవ జ్యోతిని ఆరనీయక కాపాడుతాం, మున్ముందుకు తీసుకుపోతాం, భావితరాలకు అందిస్తాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, మార్క్సిజం లెనినిజం. వర్ధిల్లాలి. జెండా ఎగరవేసిన ముండ్రాజు దాని ప్రాధాన్యత ఏమిటని 139 సంవత్సరాల కిందట అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో నగరం హే మార్కెట్లో జరిగినటువంటి ఓ ఘటన ఆధారంగా అక్కడ కార్మిక వర్గం 8 గంటల పని విధానం కోసం మరీ అన్యాయంగా అధర్మంగా తయారైపోయినటువంటి పరిస్థితులకి నుంచి విముక్తి చేయాలని చెప్పి కోరుతూ అక్కడ సభ జరుపుతుంటే ఆ సభ మీద అత్యంత అమానుషంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోయినటువంటి విషయం తెలుసు. దాని మీద విచారణ పేరుతో కార్మిక నాయకులనే కాదు, ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాసాలు రాసినటువంటి జర్నలిస్టులను సైతం అరెస్ట్ చేసి 8 మందిని అరెస్ట్ చేసి 4గురిని ఉరిదీశారు. ఆ తర్వాత మరో 4గురిని ఒక దీర్ఘకాలం పాటు జైళ్లలో ఉంచినటువంటి చరిత్ర మనకందరికి కూడా తెలుసు. ఆ స్ఫూర్తితో ఈ కార్మిక వర్గం మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. అదేదో అమెరికా దేశంలోనే జరిగినటువంటిది కాదు, ప్రపంచంలో అనేక చోట్ల కార్మికులకి పని గంటలు అనేది లేకుండా వాళ్ళు ఎప్పుడు నిద్రలేచి పనికి వెళ్తారో ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో నెలకొని ఉండేటివి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు బిడ్డలు నిద్ర లేకముందు డ్యూటీలకు వెళ్ళేవారు, బిడ్డలు నిద్రపోయిన తర్వాత ఇళ్లకు వచ్చేవారు. ఆ రకంగా అనేక మంది బిడ్డలకు వాళ్ళ తండ్రులు ఎట్లుంటారో కూడా తెలియని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నెలకొని ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటపడడం కోసం ఒక్క అమెరికా దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున పని గంటల కోసం ఉద్యమం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమంలో రోజుకు 24 గంటలుంటే మూడుగా వాటిని విభజించి 8 గంటలు రెస్ట్ తీసుకోవడం విశ్రాంతి కోసమని, మరో 8 గంటలు వినోదం కోసమని, 8 గంటలు మాత్రమే యజమాని కోసం పనిచేస్తామని చెప్పి ఆ రోజున కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడింది. కార్ల్ మార్క్స్, ఏంగెల్స్, మావో, లెనిన్, స్టాలిన్ లాంటి మహనీయులే కాదు, ఇంత మునుపు మన ప్రతిజ్ఞలో మోహన్ రావు గారు చెప్పినట్టు అనేక మంది
ఈ దేశంలో ఎర్రజెండా నీడన పోరాడినటువంటి అనేక మంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించింది. ఆ విజయం కొనసాగింపులో భాగంగానే దీన్ని మేడే అని అంటే చాలామంది అనుకుంటారు మదర్స్ డే లాగానో, ఫాదర్స్ డే లాగానో, లేదంటే ఇంకొక డే లాగానో, ఇంకొక డే లాగానో. ఇది కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఒక రోజు. ఈ రోజున కార్మికులందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటూ, రంగులు చల్లుకుంటూ, లేదా చాక్లెట్లు పంచుకుంటూ సంతోషంగా ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. ఇదొక దీక్షా దినం. ఆ రోజున ప్రాణాలు అర్పించిన మన బాగు కోసం మన ముందు తరాల వాళ్ళు ఈరోజు 8 గంటల పని విధానం అనేది ఉందన్నా అది ప్రైవేట్ సంస్థలో కావచ్చు, ప్రభుత్వ సంస్థలో కావచ్చు, ఆఖరికి చిన్న చిన్న అంగళ్ళలో పనిచేసే దగ్గర వర్కర్లు కూడా 8 గంటల పని పద్ధతి అనేది ఉంది అని అంటే అది చట్టంగా రూపుదాల్చిందంటే మన ముందు తరాల వాళ్ళు దానికోసం ప్రాణత్యాగం చేశారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. 100 ఏళ్ల కిందట బానిసత్వంలో మగ్గిపోయినటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి 8 గంటల పని విధానం సాధించుకుంటే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలని రద్దు చేసి ఆఖరికి బ్రిటిషర్స్ హయాంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి ఈరోజు లేబర్ కోడ్స్ పేరుతో 4 రకాల లేబర్ కోడ్స్ పెట్టి దాంట్లో 8 గంటలు కాదు 12 గంటల నుంచి 15 గంటల దాకా పని చేయించుకోవచ్చు అని చెప్పి దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 12 గంటల పాటు పని చేయించుకోవచ్చు యాజమాన్యం అని చెప్పి దాంట్లో రాతపూర్వకంగా ఆ చట్టంలో పేర్కొని ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అని అంటే 8 గంటల పని ఉండేటప్పుడే ఈరోజు 12 గంటలు 15 గంటల పని చేయించుకోవడం అనేది ఒక అనివార్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చట్టం ఉండేటప్పుడే ఈ రకమైన పరిస్థితి ఉంటే రేపు చట్టంలోనే 12 గంటలంటే ఇంకెంత అన్యాయంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. అందుకనే ఇక్కడ లేబర్ కోడ్ పుస్తకాలన్నీ ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర లేవు, కానీ ప్రతి జెండా ఎగిరేసే దగ్గర లేబర్ కోడ్ పుస్తకాలను ఆవిష్కరణ చేసి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి కార్యక్రమాన్ని అన్ని చోట్ల చేయమని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 2:30-3 గంటల నుంచే మన టీటీడీ కార్మికులు జెండాలు ఎగురవేయడం, ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేయడం అనేది ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక కాసేపట్లో మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేసే కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి కార్మికుడికి ఒక లేబర్ కోడ్ మీద మనం పబ్లిష్ చేసినటువంటి పుస్తకాన్ని ఇవ్వండి, వాళ్ళను చదవమని చెప్పండి. ఆ తీవ్రతని మేడే స్ఫూర్తిని కొనసాగించడం అంటే ఎందుకోసమైతే ఆ రోజున పోరాడి ప్రాణత్యాగాలు చేశారో తిరిగి ఆ పరిస్థితిని సృష్టించడం కోసం ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మోడీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ లేబర్ కోడ్లు చట్టం కావడానికి ఈ రోజున వాళ్ళు పార్లమెంట్లో సమర్థన చేశారనే విషయం కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయమైన పరిస్థితుల్ని ఈరోజు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గం పనిచేసే వాళ్ళందరూ కూడా శ్రమను నమ్ముకున్నటువంటి ఒక్కరు కూడా వాళ్ళకి కులంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, మహిళా పురుషుల దాంతో సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా కష్టజీవుల ఐక్యత కోసం, కష్టజీవుల విముక్తి కోసం నిరంతరం పాటుపడేది ఎర్రజెండా మాత్రమే అని చెప్పే విషయం మనకందరూ కూడా తెలుసు. ఈ వాస్తవాన్ని ప్రజలందరిలోకి, కార్మిక వర్గం దృష్టిలోకి తీసుకెళ్లడానికి మనమంతా కూడా మరింత నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ 139వ మేడే దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మన సిఐటియు జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత పోరాటాలకి సన్నద్ధం కావాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. నమస్కారం కామ్రేడ్స్. నువ్వు దొరుకు లాగుతున్నా, కొద్దిగా ముందు పోమ్మా, కొద్దిగా ముందు పో, లాగు లాగు లాగు.
వెరీ గుడ్. సెల్యూట్. అందరూ సెల్యూట్ చేయండి. ఆర్డర్. హెడ్ సెల్యూట్. ఆర్డర్. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మేడే. వర్ధిల్లాలి. మేడే. వర్ధిల్లాలి. మేడే. వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ 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 సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. యూనియన్ సభ్యులందరికీ నమస్కారం. ఈ నెల రిటైర్డ్ అవుతారండి అందరూ. అంటే ఒక రోగి హాస్పిటల్కి వస్తే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఈ బెడ్ నుంచి ఇంకో బెడ్కి మారాలన్నా, అదేవిధంగా ఏ ఒక్క ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవన్నిటినీ కూడా అందరూ చేతిలో పట్టుకోవాలి. 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటేనే ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయ్యే పరిస్థితి. ఈరోజు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి మనం అనేక పర్యాయాలు లెటర్ పూర్వకంగా కలెక్టర్కి ఇచ్చాము, సూపరింటెండెంట్ గారికి ఇచ్చాము. అందరికీ ఇస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చూసి చూడనట్టుగా చేస్తే చేయని, ఉంటే ఉండి, వాళ్ళకి ఎందుకులే హక్కులు అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఐకమత్యంగా దేశవ్యాప్తంగా పోరాడితే తప్ప మన హక్కుల్ని కాపాడుకోలేం. ఈ మధ్య కేంద్ర రాష్ట్రంలో మోడీ గారు 44 చట్టాలుంటే కార్మికులకి ఈరోజు అలాంటి 4 కోట్లను కుదించే పరిస్థితి వచ్చింది. అంటే కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా 8 గంటల పని దినాన్ని ఆ రోజు కాపాడుకున్నారు బ్రిటిష్ కాలం నుంచి కూడా. ఈ రోజు అలాంటి వ్యవస్థని రద్దు చేసి 16 గంటలు, 12 గంటలు, 15 గంటలు పని చేయించుకున్నాము. మన ఆర్థికంగా డబ్బుల్ని పోగు చేసుకునే ఉద్దేశంతో ప్రధాని గారు ఈరోజు ఆ కోట్లని తీసుకొచ్చే పరిస్థితి. ఇవన్నిటినీ మనము కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఇవన్నింటినీ మనం ఎదిరించాలి, పోరాడాలి. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ కార్మికులు అందరూ కూడా సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పిలుపుకు కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున పోయి ఆ సమ్మెను జయప్రదం చేయాలి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మన సమస్యల పైన అనేక పర్యాయాలు లెటర్ ఇచ్చాము, దానికి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ కూడా లెటర్ తయారు చేశాము. ఆ లెటర్ ని మనం ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకుని మనం సమ్మెలోకి వెళ్ళాలని ఈ సభాముఖంగా ఈ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. సిఐటియు సిఐటియు సిఐటియు. మా ఈ పుస్తకం అందరూ పట్టుకొని నిలబడుకొని రండి, ఫోటో తీసుకుందాం అందరం. ఇది ఆవిష్కరణ పుస్తకం ఆవిష్కరణ. ఇప్పుడు రండి అందరూ రండి, అందరు మా నువ్వు రామ్మా ఇటు రండి.
జిందాబాద్. పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు సోదరీమణులు అందరికీ నేను ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వేణు గారు చెప్పినట్టుగా ఇదేదో మామూలుగా మీరందరూ కేకులు కోసి టెంకాయలు పెట్టి అరటి పండ్లు పెట్టి కర్పూరాలు హారతి ఇచ్చి దండం పెట్టేసుకుని ఎవరు ఇళ్ళకోళ్ళు వెళ్ళిపోదామని అనుకుంటా ఉన్నారు. ఇది టెంకాయలు కొట్టే రోజు కాదు, కేకులు కోసుకొని తినే రోజు కాదు, లేదంటే సంబరాల్లో మునిగి తేలే రోజు కాదు. మన జనరల్ మేనేజర్ రవి గారు వచ్చారు, వారిని ముందుకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కొంచెం సౌండ్ పెంచమ్మా, సౌండ్ పెంచు. రండి సార్. స్విమ్స్ యాజమాన్యం తరఫున వేయలే పర్లేదు, C8 వేసుకోవచ్చు సార్, కూడా ఎంప్లాయీస్ కూడా వేసుకోవచ్చు. మేము C8 కదా, అందరూ మీరంతా C8 పర్లేదు సార్. CPM అయితే ఇబ్బంది. C8 అనేది ఉద్యోగ కార్మికుల సంస్థ. జీతం తీసుకునే వాళ్ళందరూ కూడా C8లో సభ్యులుగా ఉండొచ్చు. సార్ అయినా ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని నేను ఇంత మునిపే చెప్పాను. ఇదేదో పండగ కాదు, లేదనంటే సంబరాలు జరుపుకునే రోజు కాదు. ఇది ఏమి రోజు అంటే ఒక దీక్షా దినం. ఇది ఎందుకు దీక్షా దినం అని అంటున్నానంటే 139 సంవత్సరాల కిందట అమెరికా దేశంలో చికాగో అనే ఒక నగరం, మన తిరుపతి లాంటి ఒక నగరం చికాగో నగరం, మన గాంధీ రోడ్లో మార్కెట్ ఉన్నట్టుగా అక్కడ కూడా ఒక మార్కెట్ ఉండేది. హే మార్కెట్ అంటారు దాన్ని. ఆ మార్కెట్లో ఇదే మాదిరి మీటింగ్ పెట్టుకున్నారు కార్మికులంతా కూడా. ఏమని మీటింగ్ పెట్టుకున్నారంటే పని గంటలు మాకు ఉండాలి అనేది ఆ మీటింగ్లో ఉన్నటువంటి సారాంశం. పని గంటలు అంటే ఏముంది, మనకంతా కూడా 10కి వస్తాము 2కి వెళ్ళిపోతాం కదా, లేదంటే 8కి వస్తాం 2కి వెళ్ళిపోతాం, 8 గంటలని అనుకుంటూ ఉంటారు చాలామంది. మీకు 8 గంటలు అనే విధానం ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మందికి తెలియదు. మీరు ఉదయాన్నే 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ డ్యూటీ అవసరం లే. ఇప్పుడు రవి గారైనా మీరైనా ఉద్యోగస్తులు చేసే వీళ్ళందరికీ 8 గంటల పని విధానం అనేది ఎక్కడొచ్చిందో చాలా మందికి తెలియదు. కారణం ఏమంటే మనం రోజు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతాం, నెలకు జీతం వచ్చేస్తుంది కాబట్టి తెలియదు. 139 సంవత్సరాల కిందట 8 గంటలనిలే. తెల్లారితో నిద్రలేసి డ్యూటీలో చేరితే వాడు ఎప్పుడు ఇంటికి పోతాడో తెలియదు. యజమాని తెల్లారితో బిడ్డలు నిద్రలేక ముందు డ్యూటీకి వచ్చేవాళ్ళు, ఎండకు పోయేటప్పటికి బిడ్డలు నిద్రపోతూ ఉండేవాళ్ళు. అంటే ఆ బిడ్డలకి తల్లి ఎట్టుంటుందో తండ్రి ఎట్టుంటుందో కూడా తెలియదు పనిచేసే వర్కర్లు. అట్లా పెద్దోళ్ళు అయిపోయినటువంటి పిల్లకాయలు కూడా ఉన్నారు. తల్లి తండ్రి తెలియని అంతగా పని గంటలు ఉండేటివి. ఇది దుర్మార్గమైంది. నా కుటుంబానికి కొంచెం టైం ఇవ్వాలి, నా బిడ్డలకి టైం ఇవ్వాలి. ఓ సినిమా చూడాలంటేనో, ఒక షికారుకు పోవాలంటేనో, ఓ డ్రామా పోవాలంటేనో, ఒక పార్కుకు పోవాలంటేనో టైం ఉండాలా. నిద్రపోవడానికి కూడా 8 గంటలు టైం ఉండాలా. 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటల వినోదానికి, 8 గంటలు పని చేయడానికి అని చెప్పి ఆ రోజున ఈ మాదిరి మీటింగ్ పెట్టుకొని అందరూ పోరాటం చేస్తూ ఉంటే అందరి చుట్టూ పోలీసులు చేరి కార్మికులు కాల్చి చంపేశారు. ఆ రోజున ఒక కార్మికుడు చచ్చిపోతూ తన రక్తం తడిసినటువంటి చొక్కాని తీసి పైకి ఎగరేశాడు. ఇదే మా జెండా అన్నాడు. అదే ఈ ఎర్ర జెండా. కాబట్టి ఈ ఎర్ర జెండాకి అంత చరిత్ర ఉంది. కార్మికుడు రక్తం నుంచి తడిసింది ఈ ఎర్ర జెండా. ఎర్ర జెండా అంటే చాలా మందికి దాని విలువ తెలియదు, దాని పవిత్రత తెలియదు. కష్టజీవుల రక్తం నుంచి పుట్టింది ఈ ఎర్ర జెండా. మిగిలిన రకరకాల జెండాల్లాగా దొంగ జెండా, అవకాశవాద జెండా కాదు. ఇది త్యాగాల నుంచి పుట్టినటువంటి జెండా. అందుకని ఈ రోజు జరిగేటువంటి ఈ మేడే అర్థం ఏంటంటే ఆ రోజు మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సోదరులారా, మీ స్ఫూర్తితో, మీ పోరాట స్ఫూర్తితో మేము దీన్ని దీక్షా దినంగా జరుపుతున్నాం. మా కష్టాల్ని పరిష్కరించుకోవడం కోసం ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని చెప్పి మాట్లాడుకునే ఒక ప్రతిజ్ఞా దినం, దీక్షా దినం మేడే అనే విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మేడే సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు లేబర్ కోడ్లు అనే పేరుతో కొత్త చట్టం రాబోతా ఉంది.
కొత్త చట్టం అమలు కాలే ఇంకా ఈ ఏడాది నుంచి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 8 గంటల పని విధానం అనేది ఇప్పటిదాకా ఉన్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని 12 గంటల నుంచి 15 గంటలు చేయాలన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం. దాన్ని అమలు చేస్తే మీకు అందరికీ ఎంత ప్రమాదమో. మీరు ఇప్పుడు 8 గంటలకు చేస్తున్నారు, రేపు 12 గంటలంటే 4 గంటలు ఎక్స్ట్రా చేయాలి, 15 గంటలంటే 7 గంటలు ఎక్స్ట్రా చేయాలి. ఎందుకోసం ఆ రోజు ప్రాణత్యాగం చేశారో, బలిదానం చేశారో ఆ పరిస్థితి మళ్ళా రాబోతా ఉంది. ఇది తప్పు అని చెప్పి మన సిఐటి చెప్పడమే కాదు, ఈ నెల 20వ తేదీన ఈ లేబర్ కోడ్ల పేరుతో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విధానాల్ని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాం మనం అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ రోజున మీరందరూ కూడా పాల్గొనాలి. అందరూ వీళ్ళకు వాళ్ళకని లేదు, పని గంటలు పెరిగితే స్విమ్స్ డైరెక్టర్ దగ్గర నుంచి మామూలు వర్కర్ దాకా అందరికీ ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది మన అందరికీ సంబంధించిన సమస్య. దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది కార్మికులు ఉద్యోగుల సమస్య అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన సిఐటియు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు, స్విమ్స్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారానికి గతంలో జీఎంగా ఉన్నటువంటి రవి గారికి చాలా సమస్యలు మనం చెప్పాం. ఆయన పరిధిలో ఉన్నటివి కొన్ని పరిష్కరించాడు. ఆయన జీఎంగా మారిపోతానే మళ్ళా సమస్యల తీవ్రత పెరిగిపోతానే ఉంది, కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సమస్యల తీవ్రతను తగ్గించుకోవడం కోసం మనం పెద్ద పెద్ద పోరాటాలని స్విమ్స్ లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పోరాటాల ఫలితమే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మనం ఈరోజు కనీసంగా జీవిస్తున్నామనంటే ఆ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ ఇట్లాంటి వాటిల్లో మీకు కొంచెం జీతం పెరిగింది. జీతం పెరగడం అంటే గతంతో పోలిక చేస్తే, లేదా లడ్డూ కార్డు వచ్చింది, లేదా ఇంకొకటి ఏదన్నా వచ్చింది, ఐడి కార్డు లేకపోతే ఇంకోటి వచ్చిందంటే అది మన పోరాటాల ఫలితమే. ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఐడి కార్డులో కూడా శానిటేషన్ అనే పేరుతో ఉంది. ఆ కారణంగా మీకు జీతం పెంచలేమని చెప్పి టీటీడీ యాజమాన్యం చెప్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ అదొక పోరాటంగా మారింది. నేను ఇక్కడ జీఎం గారు కూడా ఉన్నారు కాబట్టి యాజమాన్యం దృష్టికి తీసుకోపోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ మీ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి గొప్ప యోధులు ఒక రకంగా మీరందరూ. కరోనా టైంలో ఎంతమంది ప్రాణాలు పోయినా మీకు అందరూ కూడా తెలుసు. వాళ్ళని కాపాడే పనిలో భాగంగా మనం కూడా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏమాత్రం వెనుకకు చూడకుండా ఆ డ్రెస్సులు వేసుకొని ఆ రోజున ప్రజల ప్రాణాలు కాపాడినారు. అందరూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకందరికీ సలాములు చేస్తూ దండం పెడుతూ నిజమైనటువంటి యోధులు అని చెప్పి ఆ రోజున చప్పట్లు కొట్టి దండం పెట్టి మీరంతా బ్రహ్మాండం అని చెప్పారు. చప్పట్లు కొట్టడం, దండం పెట్టడం కాదు, జీతం పెంచండి మహాప్రభు అని చెప్పి ఈరోజు అడగాల్సి వస్తున్నది. ఈ యోధులకి ఈరోజు ఆ రోజు ప్రాణం కాపాడినటువంటి వాళ్ళకి వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తొడవడానికి దండం పెడితే సరిపోదు, కాళ్ళు కడిగితే సరిపోదు, కాళ్ళు కడిగి ఆ రోజు అక్షింతలు వేసుకుంటే సరిపోదు. వాళ్ళకి జీతాలు పెంచండి, ఆ బిడ్డలను కాపాడండి, ఆ కుటుంబాలను కాపాడండి అని చెప్పి కోరుతూ మన సిఐటియు ఉద్యమాలు చేస్తుంది దేశంలో. అది కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, లేదా ప్రైవేటు పరిశ్రమలైనా, ఆసుపత్రులైనా, ఇది అదిని తేడా లేదు. ఈ దేశంలో కోటాను కోట్ల మంది ఈ సిఐటిలో సభ్యులుగా ఉంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే మొట్టమొదటి పేరు ఈ భారతదేశంలో సిఐటి సంఘం పేరు చెప్పుకోవాలి మనం. ఈ సంఘంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన కూడా కార్మిక నాయకుడిగా ఉన్నాడు. నేను అందుకనే చెప్పింది ఇంత మునుపు, ఇదేమి ఏదో కేవలం మామూలు వీళ్ళకి సంబంధించిందే కాదని చెప్పి. జ్యోతి బస్ అని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 25 years కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సిఐటి అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఈరోజు పినరయి విజయన్ కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన కూడా మన సభ్యుడే, మన నాయకుడే. అదే మాదిరి త్రిపుర రాష్ట్రంలో మాణిక్ సర్కార్ అని ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ హేమీలందరూ అనేక మంది ఈ సంఘంలో ఉన్నారు. అందుకని ఈ సంఘం ఒక విశిష్టమైనటువంటి సంఘం, పోరాడే సంఘం, రాజీ లేనటువంటి పోరాటాలు నడిపే సంఘం. ఈ సంఘంలో మనం సభ్యులుగా ఉండడం గర్వకారణం. మన సంఘాన్ని మరింత క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ రోజున లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి సమ్మె 20వ తారీఖున జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ
లేబర్ కోడ్ పుస్తకాలు ఇప్పుడు తీసుకోవాలా. ఒక్కొక్క పుస్తకం 5 రూపాయలు. ఆ పుస్తకాలు తీసుకొని చదువు వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా చదవండి. చదువు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఇళ్ళకి తీసుకెళ్ళి బిడ్డలకు దగ్గర ఇచ్చి వాళ్ళు చదువుతా ఉంటే మీరు వినండి. రాబోయే రోజుల్లో మనకి ఎన్ని కష్టాలు రాబోతున్నాయో ఆ పుస్తకంలో చాలా వివరంగా చెప్పబడేది. మన CITU ప్రచురించింది అది. ఆ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలి. మన కష్టం, రాబోయే కష్టం ముందుగా అర్థమైతే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో మనకందరికీ అర్థమవుతుంది. ఈ మీటింగ్ తర్వాత ఆ పుస్తకాలు మన వాళ్ళు ఇస్తారు. ఆ పుస్తకాలు మీరు తీసుకోండి. సరిపోకపోతే మళ్ళా కూడా మీ నాయకులకు తెప్పించి, మీ నాయకులకు చెప్పి తెప్పించుకొని ప్రతి ఒక్కరూ ఈ స్విమ్స్ లో ఉన్నటువంటి 800 మందో 700 మందో కార్మికులు, అదే మాదిరి డాక్టర్లు, అధికారులు ఎంతమంది ఉండో అందరి దగ్గర చదివించండి. ఎందుకనంటే మన మెడ మీద కత్తి రాబోతోందో అనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనమంతా కూడా జీతం పెంచమని చెప్పి కోరుతా ఉన్నాం, ఐడెంటిటీ కార్డులు మార్పులు కావాలని కోరుతా ఉన్నాం, ఇంకొకటి ఏదో కోరుతా ఉన్నాం, మనకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ప్రమాదమైంది ఇంకొక 4 గంటలు 7 గంటలు ఎక్స్ట్రా పని చేయండి అంటే రేపొద్దున ఏంది మన పరిస్థితి అనే విషయం మీకు అందరూ అర్థం చేసుకోవాలి. అందుకని ఈ లేబర్ కోడ్ల పేరిట సాగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ఐక్యం కావాలి. దీనికి ఇప్పుడే తెల్లవారి 2 గంటల నుంచి జెండాలు ఎగరేస్తున్నాం మీరు ఇప్పుడు ఇక్కడ తెల్లవారితో 2 గంటలకి టీటీడీ కార్మికులందరూ లీలామహల్ దగ్గర, పార్కుల దగ్గర అంతా వాళ్ళు డ్యూటీలు పోయారు. వందల సంఖ్యలో జనం అందరూ కూడా మన CITU జెండాని ఆవిష్కరించుకొని వాళ్ళందరూ కూడా డ్యూటీల్లో చేరుతున్నారు. అనేక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి CITUని బలపరచడం కోసం మీరందరూ మరింత గట్టిగా కృషి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి రవి కావచ్చు, సూరి కావచ్చు, మన సుబ్రహ్మణ్యం, గోపి, ఇక్కడ ఉన్నటువంటి మన ముత్తు, ఇంకా నేను పేర్లు చెప్పలేదని అనుకోబాకండి. ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులందరూ చాలా గట్టిగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. వారందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మన క్రమశిక్షణని, మన బాధ్యతాయుతమైనటువంటి పనిని కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ మరొకసారి కార్మిక వర్గ దినోత్సవం మేడే శుభాకాంక్షల్ని మన CITU తరఫున తెలియజేస్తూ సెలవు. నమస్కారం.